ప్రైజ్ ది లార్డ్. వెల్కమ్ టు షవర్స్ ఆఫ్ బ్లెస్సింగ్. దేవుని కృపలో భద్రపరచబడి నూతన దినంలో ప్రవేశించాం. ఈనాటి దేవుని వాగ్దానం, విచారము కొట్టివేసి నేను వారికి ఆనందము కలుగచేతును. ఐ విల్ టర్న్ ద మార్నింగ్ ఇంటు జాయ్. యెరెమీయా గ్రంథం 31వ అధ్యాయం 13వ వచనం. ప్రైజ్ గాడ్. ఈ నూతన దినములో దేవుడు మీ కొరకు సిద్ధపరిచిన ప్రతి దీవెన ఆకాశపు వాకిళ్ళ విప్పి మీ మీద కృమ్మరించునుగాక. మరి ఒక నూతన దినాన్ని ఆరంభిస్తున్న నేపథ్యంలో ప్రేమ కలిగిన వాగ్దానము ద్వారా దేవుడు మనల్ని దర్శిస్తూ ఉన్నాడు. మన జీవన ప్రయాణంలో అనేకమైన అననుకూల పరిస్థితులు మనం ఎదుర్కొంటాం. శ్రమలు, శోధనలు, వేదనలు, అనేకమైన విఫలమైన పరిస్థితులు, నిరుత్సాహం, మనం ఆశించినది ఆలస్యమై ఇలాంటి పరిస్థితులన్నీ మనం ఎదుర్కోవాల్సి వచ్చినప్పుడు మనం విచారం కలుగుతుంది. మన మనస్సులో శ్రమ వచ్చినప్పుడు ఆలోచన చేస్తాం, నాకే ఎందుకు ఈ శ్రమ కలిగింది అన్న ప్రశ్న మన మనసులోకి వచ్చినప్పుడు హృదయమంతా వికలమవుతుంది. శోధన కలిగినప్పుడు ఏంటి శోధన అనే ఒక ఆలోచన మన హృదయానికి విచారాన్ని కలుగు చేస్తుంది. దేవుడి ఉదయకాలం నీతో మాట్లాడుతూ ఉన్నాడు. శ్రమలో నువ్వు కృంగిపోతే నువ్వు చేతకాని వాడు వాగుతావు. అలాగనే శోధన సహించువాడు ధన్యుడు అని మాట్లాడుతున్నాడు. ఒక మాట ఏమనగా, మనము గ్రహించి ఇది అర్థం చేసుకోవలసిన మాట. ఆయనకు తెలియకుండా, ఆయన అనుమతి లేకుండా ఏ పరిస్థితి నీ జీవితంలో కానీ నీ మార్గంలోనికి కానీ రాదు. మన తల వెంట్రుకల్లో ఒక్కటైనను ఆయన అనుమతి లేకుండా రాలిపోదన్న మాట మనం గుర్తుపెట్టుకోవాలి. శ్రమ నీ జీవితంలోనికి, నీ మార్గంలోనికి ప్రవేశింపచేస్తూ ఉన్నప్పుడు దాన్ని దాటించే సహాయము కూడా ఆయన చేస్తాడు. శోధన వచ్చినప్పుడు నువ్వు సహింపగలిగిన దానికంటే ఎక్కువ శోధన నీ దగ్గరకు రానియడు. తప్పించుకునే మార్గాన్ని కూడా ఆయన కలుగు చేస్తాడు. ఈ విచారములో మనము కొట్టుకొని పోతూ, కృంగిపోతూ, బలహీనపడిపోతూ అనేకమైన విషయాలు, అది ఆరోగ్యపరమైనది కావచ్చు, ఆర్థికపరమైనది కావచ్చు, కుటుంబంలో ఉన్న శ్రమ వేదన కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, ఇవన్నీ నీకు విచారాన్ని కలుగు చేసినప్పుడు నీలో ఉన్న సంతోషాన్ని, ఆనందాన్ని అవి దూరము చేసి అపవాది సంతోషిస్తూ ఉంటాడు. ఆ సమయంలో నీ విశ్వాసం ఏ రీతిలో ఉన్నదో ఒకసారి ప్రశ్నించుకో. ఇన్ని దినాల సహవాసములో, ఇన్ని దినాలు దేవుని నమ్మి ఆయన నమ్మదగిన వానిగా నువ్వు ముందుకి కొనసాగుతున్న పరిస్థితుల్లో నమ్మదగని వానిగా ఎందుకు మనం అయిపోతాం? నీ విశ్వాసములో బలహీన పడిపోతూ ఉంటాం. అడుగు ప్రతివానికి దొరుకునని వాగ్దానం మర్చిపోయామా? ఆయన నామము చొప్పున నువ్వు ఏమి అడిగినను ఆయన చేస్తానని వాగ్దానం చేశాడు. ఎన్ని దినాలు నువ్వు ప్రార్థనలు చేసి ప్రార్థనా ఫలాన్ని పొందుకున్న నీవు ఒక చిన్న శోధన, ఒక శ్రమ నీ మార్గంలో కలగగానే ఎందుకు భయపడతావు? హృదయాన్ని కలవరపడనియద్దు, ధైర్యము తెచ్చుకో అని ఆయన మాట్లాడుతున్నాడు. మంచిగా సాగిపోతున్న నా మార్గంలో దేవుడు ఎందుకో నాకు ఈ శ్రమ ఇచ్చాడు అంటాం. నీకు విచారం కలుగు చేయటం ఆయన ఉద్దేశం కాదు. లేఖనం అంటుంది, హృదయపూర్వకముగా నరులకు ఆయన విచారమునైనను బాధనైనను కలుగు చేయడు. ఈ మాట మనం అర్థం చేసుకోవాలి. ఆయన నడిపిస్తూ ఉన్నప్పుడు ఆయనను విసర్జించుట చేత మనకు మనమే ఈ బాధ కలుగు చేసుకుంటూ ఉంటాం. ఆయన నడిపించే దేవుడు, నిన్ను దీవించే దేవుడు, చేయి పట్టి నీ ముందుగా నడిచే దేవుడు కొన్నిసార్లు మానవ బలహీనత చేత, అనేకమైన ఆకర్షణలకు లోబడి ఆయన చెయ్యి విడిచిపెట్టేస్తూ ఉంటాం. ఆయనను విసర్జించుట చేత నీకు నీవే ఈ బాధ కలుగు చేసుకుంటువి అని లేఖనం మాట్లాడుతుంది. ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, ఈ ఉదయకాలం శ్రమలో ఉన్నావా? ఉదయకాలము వేదనలో ఉన్నావా? నిరుత్సాహంలో ఉన్నావా? నీ ప్రయత్నాలన్నీ విఫలమైపోయి వేదనతో కృంగిపోతున్నావా? దేవుడు ఉదయకాలం నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నీ విచారమును కొట్టివేసి నీకు ఆనందము కలుగు చేయటానికి దేవుడు సిద్ధముగా ఉన్నాడు. ఉదయకాలం ఆ గొప్ప ఆనందాన్ని స్వతంత్రించుకోవటానికి
నీవు సిద్ధమా? నిన్ను ఎరిగిన దేవుడు, నిన్ను ప్రేమించు దేవుడు, నీ కొరకు ప్రాణము పెట్టిన దేవుడు ఇదేనాన్ని నీతో మాట్లాడుతున్నాడు. నీకు ఆనందాన్ని కలుగు చేస్తానని ఆయన మాట్లాడుతూ ఉన్నప్పుడు హృదయ ద్వారాలు తెరిచి ఆయన్ని లోనికి ఆహ్వానించగలవా? ఎందుకు విచారాన్ని, ఎందుకు బాధని నువ్వు ఆహ్వానిస్తావు? నీకు ధైర్యము కలుగు చేసేవాడు, నీ దుఃఖాన్ని సంతోషముగా మార్చగలిగినవాడు, నీ కన్నీటిని మరల తిరిగి నాట్యముగా మార్చగలిగిన దేవుడు నీతో మాట్లాడుతూ ఉంటే ఆయన కొరకు ఈ ఉదయకాలం, ఈ నూతన దినం ద్వారాలు తెరవగలవా? ఆయన నీ పక్షముగా ఉంటే నీకు విరోధి ఎవడు? ప్రతి పరిస్థితికి చాలిన దేవుడు నీకు ముందుగా నడుస్తూ మెట్టగా ఉన్న ప్రతి స్థలాన్ని సరళము చేసి నీ కొరకు మూయబడిన ప్రతి ద్వారాన్ని తెరిచి నిన్ను వెలుగు మార్గాల్లో నిన్ను ప్రయాణింపచేసే దేవుడు నీతో మాట్లాడుతుంటుండగా ధైర్యము తెచ్చుకో. నూతన దినాన్ని ధైర్యముతో, సంతోషముతో, దేవుడు కలుగు చేయే ఆనందాన్ని స్వతంత్రించుకోవటానికి సంపూర్ణ విశ్వాసముతో ఆయన వైపు చూస్తూ హృదయ ద్వారాలు తెరిచి ఆయనను ఆహ్వానిస్తూ ప్రార్థనతో ఈ దినాన్ని ఆరంభిద్దామా? ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడు, ప్రేమ నమ్మకమైన మా యేసయ్య స్తోత్రాలు. ఈ ఉదయకాలం నీ మాటల ద్వారా మమ్మలను బలపరిచారు. కృంగిన మా బ్రతుకులలో వేదనతో ఉన్నటువంటి మా దినములో ప్రభా నీ మాటలతో మమ్మలను ధైర్యపరిచి లేవనెత్తిన నీ ప్రేమను బట్టి, వాత్సల్యతను బట్టి మీకు వందనాలు. ఇదిగో నీ తట్టు ఆశ కలిగి చూస్తూ నా చేతులు చాపి నీ వైపు నీ సన్నిధిలో సాగిలపడుతూ ఉన్నాను. అయా, నన్ను లేవనెత్తి నా విచారమును కొట్టివేసి సంతోషముతో నింపి నీకు సాక్షిగా అనేక మందికి దీవెనగా మీరు నిలవబెట్టి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనొచ్చున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.